హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే నర్సాపురం లోకసభ స్థానం నుంచి ప్రభాస్ ఫ్యామిలీ పోటీ చేస్తున్నారనేది చక్కర్లు కొడుతున్నాయి. వీటి గురించి మనం విశ్లేషించడానికి మన సీనియర్ జర్నలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇది నర్సాపురం లోకసభ ఎంపీ స్థానంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రభాస్ ఫ్యామిలీ పోటీ చేస్తున్నారు అనేది దాని గురించి మీరు ఏమంటారు సార్? నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నర్సాపురం మన ఎంపీ స్థానం నుంచి లోకసభ స్థానం నుంచి ఆల్రెడీ వైఎస్ఆర్పీ పార్టీ నుంచి అయితే ఇప్పుడు ఈ స్థానంలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అవును, రఘురామకృష్ణరాజు గారు మన వైఎస్ఆర్పీ పార్టీకి చెందినటువంటి ఎంపీ. కానీ తక్కువ మాసంలో అంటే 5-6-4 నెలల్లోనే తను జగన్తో విభేదించడం, తరచూ వైఎస్ఆర్పీ పార్టీని కానీ జగన్ కానీ ఇబ్బంది పెడుతూ చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ అసమ్మతిని తెలియజేస్తూ పాటు చాలా ఇబ్బందికరమైన కామెంట్లు చేస్తున్నాడు. అంటే ఒక రకంగా వీళ్ళైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఆయనని. ఒకవేళ సస్పెండ్ చేస్తే మళ్ళీ గెలిస్తే వేరే పార్టీ బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు ప్రస్తుతానికైతే. అధికారం ఏంటంటే కాపురం పెళ్ళైతే వైఎస్ఆర్పీతో అయినప్పటికీ కాపురం అంతా కూడా బీజేపీతో చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. అలాంటి రఘురామకృష్ణరాజు గారిని ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇవ్వరనేది మనం ఊహించవచ్చు. సో మరి ఆ స్థానాన్ని ఎలా భర్తీ చేయాలి అనేది ఇప్పుడు వైఎస్ఆర్పీ పార్టీ జగన్ ముందు ఉన్నటువంటి ప్రశ్న. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రఘురామరాజు అయితే ఈయన టికెట్ ఇయ్యడు. ఒకవేళ ఆయన చేసినా కూడా బీజేపీ నుంచి చేస్తారని ఒక అంచనా ఉంది. అయితే తన అనూహ్యంగా జగన్ ఒక చక్రం తిప్పుతున్నాడు. అక్కడ నర్సాపురం నియోజకవర్గంలో రాజుల క్యాస్ట్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా నర్సాపురంలో కూడా మనం చూస్తూ రాజులు ఎక్కువ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో అంతకుముందు అక్కడ కృష్ణరాజు మన బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసిన సందర్భం ఉంది, గెలిచిన సందర్భం ఉంది. వాజ్పేయి గారి ప్రభుత్వంలో అతను మంత్రి కూడా చేశాడు. సో కృష్ణరాజు గారు మరి విధివశాత్తు ఆయన స్వర్గస్థులు అవ్వడం, అందులోంచి కృష్ణరాజు ఫ్యామిలీ నుంచి అక్కడ ఉండే లోకల్ ఉన్నటువంటి ఆయన క్రెడిబిలిటీని కానీ ఇప్పుడున్న ప్రభాస్ని కానీ ఆ క్రెడిబిలిటీ కానీ వాడుకుందామని జగన్ ఒక వ్యూహం చేశాడు. దానికి ఈ కృష్ణరాజు గారి భార్యని అంటే వీరి పెద్దమ్మని ఎంపీగా పోటీ చేయడానికి పావులు కలుపుతున్నట్టు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో వాస్తవంగా ఒకవేళ ఆమె కనుక ఒప్పుకొని ఉంటే చెప్పలేము, ప్రభాస్ క్రెడిబిలిటీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కానీ అసలు ఆయన ఒక సినిమానే కాదు, మంచిగా అసలు ముందైతే అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ క్యాస్ట్ ఫీల్డింగ్ రాజులది ఓటు శాతం అక్కడ పనిచేస్తుంది, ప్రభా పనిచేస్తుంది. కృష్ణరాజు ఫ్యామిలీ ఆల్రెడీ ఎంపీగా అక్కడ ఉండడం, ఆల్రెడీ ఆయన రాజకీయంగా గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే సరే గెలిచింది ఒకసారి 2 సార్లు అయినప్పటికీ అక్కడ రాజకీయ పట్టు నాయకులు, కింది స్థాయి కార్యవర్గాలు, బూత్ స్థాయి ఏజెంట్ల విషయంలో కానీ నెట్వర్కింగ్ ఈజీగా ఉంటుంది. అందులో వైఎస్ఆర్పీ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా ఉపయోగపడుతుందని పావులు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా కూడా అదే నిజమవుతే చెప్పలేం, ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఒక నర్సాపురంలో ఒక ఎంపీ వెళ్తాడేమో మనం ఊహించవచ్చు. సార్ నర్సాపురానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ సార్, అంటే ప్రభాస్ ఫ్యామిలీతో పాటు ఇటు మెగా ఫ్యామిలీ కూడా పోటీ చేసింది. ఏమిటంటే గత 2019 జనసేన పార్టీ నుంచి మన కొనిదెల నాగబాబు గారు జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేయడం, కాకపోతే ఆయన ఓడిపోవడం జరిగింది. సో 3వ స్థానంలో వచ్చాడు. సో ఇక్కడ మెగా ఫ్యామిలీకి కూడా కలిసి వచ్చే అంశం అవుతుంది. సరే మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీ ఈ జనసేనకు సపోర్టు. రేపు మరి ఒకవేళ నర్సాపూర్ నుంచి అదే విషయం అయితే నర్సాపూర్ నుంచి మళ్ళీ నాగబాబు గారు పోటీ చేస్తే మళ్ళీ ఇక్కడ త్రిముఖ పోటీ, మళ్ళీ ప్రభాస్ ఫ్యామిలీను ఇక్కడ ఈ పోటీను సో ఎలా ఉండబోతుందో. కానీ నాకు తెలిసి నాగబాబు గారు ఇంకా పరిణతి చెందాల్సినట్టు అవసరం ఉంది. సో రాజకీయంగా ఎలా ప్రభావం చూపిస్తాడో, లేదా రేపు ఎన్నికల ముందు ఏమైనా వేవ్స్ వస్తే జనసేన గతంలో కన్నా జనసేన పార్టీ ఓటు శాతం పెరిగింది, కానీ అది గెలిచేంత స్థాయికి అయితే కాలేదని మనం చెప్పవచ్చు. గెలుపును నిర్ణయిస్తాయేమో. అంటే ఉదాహరణకు అక్కడ వాళ్ళకి పడేటువంటి 2-3 వేట్లు 5,000 ఓట్లు ఎన్నైతే పర్సంటేజ్ ఓట్లు అయితే ఉన్నాయో అవి గెలిచే వారికి తక్కువ కావడం కానీ ఓడిపోయే వాళ్ళకు పెరగడం కానీ ఏదో జరిగేసి గెలుపు ఓటమి నిర్ణయాన్ని మారుస్తాయి. కానీ జనసేన ఇప్పటికిప్పటిగా ఉండి
గెలిచి అధికారంలో రావడానికి ఎలాంటి అవకాశాలు అయితే కనిపిస్తలేదు సర్వే రిపోర్ట్ల ప్రకారం, అంచనాల ప్రకారం. ఒకవేళ తను ఒక 10-20 సీట్లు గెలిస్తే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ఉంటుంది, లేదా పొరపాటున ప్రతిపక్ష పార్టీ హోదాలో కూర్చొని కూడా 10-20 సీట్లతోటి వారు ప్రజలకు కావాల్సిన సేవలు చేయడం కానీ, వాళ్ళ డిమాండ్లు కానీ ఏదైనా రాబట్టే అవకాశం ఉంది. సో నరసాపురం ఎప్పుడు కూడా ముందు అందులో అన్నిటికన్నా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అయినా, తూర్పు గోదావరి జిల్లా అయినా సినిమా ప్రభావం, అక్కడ సినిమా వ్యక్తుల మీద ప్రభావం ఉంటుంది. సినిమాతో పాటు కులాల రాజకీయాలు ఉంటాయి అక్కడ, ముఖ్యంగా కుల రాజకీయం ఉంటుంది. ఇక అందుకనే కదా ఇప్పుడు ఎప్పుడైనా అక్కడ 2 కులస్తులు ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే కమ్మ లేదా కాపు, కాపులో నుంచి బలిజ కాపులు ఇట్లా రకరకాలు ఉన్నా కూడా మొత్తం మీద ప్రధానంగా 2 వర్గాలుగా కనిపిస్తుంటాయి. దాంతోపాటు కృష్ణరాజు ఇప్పుడు రాజుల వంశం, సో రాజుల వంశం నుంచి ఉండి కృష్ణరాజు గారిని అందుకనే చూజ్ చేసుకోవడం. ఎన్నికల్లో ఎత్తుగడలో భాగంగా కుల రాజకీయాలు ఖచ్చితంగా ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కొంచెం విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ కన్నా ఆంధ్రాలో విభిన్నం ఏంటంటే అక్కడ ఎంత కాదన్నా కులాన్ని ఫస్ట్ చూస్తారు. ఓటు వేస్తున్నప్పుడు కానీ, వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, స్నేహం చేస్తున్నప్పుడు కానీ కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, కుల వ్యవస్థ ఎక్కువ ఉంది అక్కడ. సో అలా అని చెప్పి ఇంకా మిగతా కుల గొడవలు అట్లాంటివి ఏమి ఉండవు ఎక్కువ. ఓటేస్తున్నప్పుడు, రాజకీయం చేస్తున్నప్పుడు, లేదా చిన్నపాటి వ్యాపారం చేస్తున్నప్పుడు కులాల వేరుగా ఆడ విభజన జరుగుతుంది. సో ఇక్కడ రేపు పొద్దున నరసాపురం నుంచి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చేస్తే అవుతే ఇక్కడ మెగా ఫ్యామిలీ, అక్కడ రెబల్ స్టార్ ఫ్యామిలీ ఇద్దరూ పోటీ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తే మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్.